రాష్ట్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా పెంచలకొండలో ఆదిలక్ష్మి అమ్మవారి దేవస్థానం పునర్నిర్మాణ భూమి పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. జిల్లాలో 141 ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు 10,000 కేటాయించినట్టు చెప్పారు. జిల్లాలో మరో 58 ఆలయాలు పునర్నిర్మించేందుకు ప్రణాళిక చేస్తున్నట్టుగా, ఆయా ఆలయాలకు 118 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్టుగా మంత్రి తెలిపారు. జిల్లాలో పలు రోడ్లు దెబ్బతిన్నాయని వాటిని త్వరలో బాగు చేస్తామన్నారు. దేవాలయ భూమి పూజలో ఎమ్మెల్యే రామకృష్ణ పాల్గొన్నారు. అత్యంత పవిత్ర క్షేత్రమైనటువంటి శ్రీ 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 పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయంలో స్వామివారి ఆశీస్సులు, ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులు, శ్రీ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో ఈ క్షేత్రంలో గతంలో అనేక దఫాలుగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా ప్రధానమైనటువంటి ఆలయాల పునర్నిర్మాణ కార్యక్రమం జరపాలి అని అంతకుముందు నేను శాసనసభ్యుడిగా ఉన్నా, తర్వాత రామకృష్ణ గారు శాసనసభ్యుడిగా ఉన్నా, అందరం కలిసి ఎప్పటికప్పుడు అనుకుంటూ వచ్చేవాళ్ళం. పోయిన బ్రహ్మోత్సవాల సమయంలో, రాబోయేటువంటి బ్రహ్మోత్సవాల సమయానికంతా మొట్టమొదటగా ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయ పునర్నిర్మాణం ప్రారంభిద్దాం. దాని తరువాత శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయాన్ని, దాని కార్యక్రమాన్ని కూడా ప్రారంభిద్దామని చెప్పి అనుకోవడం జరిగింది.